మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. అనేక ఉద్యమాలకి ఊపిరిపోసిన ఉస్మానియా గడ్డ సాక్షిగా మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీకాంత్, నేషనల్ కబడ్డీ ప్లేయర్. నేను అనేక నేషనల్స్ ఆడినా, సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, యూనివర్సిటీ మెడల్, ఇట్లా చాలా మెడల్స్ ఉన్నాయి నా దగ్గర. చాలా నేషనల్స్ ఆడినా. ఇక్కడ ఏందనంటే మడ్డి మహేందర్ రెడ్డి SHO ఇబ్రహీంపట్నం SHO మడ్డి మహేందర్ రెడ్డి అనేక అరాచకాలు పాల్పడుతున్నాడు స్పోర్ట్స్లో. ఈయన ఏందనంటే 2020 నుంచి 2024 వరకు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా మనకి ఆల్రెడీ ఈయన పెంటాథ్లెన్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాడు. అయినా కూడా ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకొని ఇప్పుడు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాడు అనమాట. ఇది ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ ఒకటే టర్మ్ చేయాలన్నమాట. ఈయన ఆల్రెడీ 2 టర్ములు చేసి మమ్మల్నే కాకుండా స్పోర్ట్స్ ఉన్న యూనిట్నే కాకుండా నార్మల్గా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఫ్రాడ్ చేసిన అనమాట. ఇట్లా ఫ్రాడ్ చేసి ఇట్లా సెలక్షన్స్ ఇవన్నీ నార్మల్గా వాళ్ళే సెలక్షన్స్ పెట్టుకొని ఆయనకు సంబంధించిన సెక్రటరీలని అనేక డిస్ట్రిక్ట్లలో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ప్లేయర్ల జీవితాలతో నాశనం చేస్తున్నాడు అనమాట. ఈయన ఏంటంటే చాలా విషయాలలో నన్ను అనేకమైన బాధ గురి చేసిన ఈయన 3 సంవత్సరాల నుంచి నన్ను సీనియర్ నేషనల్ క్యాంప్లో కట్ చేసి నేను అక్కడ ఉరేసుకునే పరిస్థితి. కానీ ఇట్లాంటి ప్లేయర్ల గురించి నేను నిలబడాల్సి వచ్చిందనమాట. ఏంటంటే ఎవరికైనా ఆయనకు గులాంగిరి చేయకపోయినా ఆయనకు సంబంధించిన వాళ్ళని, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఈయన నేషనల్స్ ఆడిపిస్తారు. కానీ మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఈయన కన్సిడర్ చేయరు. ఎందుకంటే నేను ఒక బీసీ వ్యక్తిని, ఆయన కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాదు నేను. సో బీసీ వ్యక్తులని, SC ST వ్యక్తులని ఈయన దగ్గర కూడా రానియడు అనమాట. ఈయన కేవలం ఒకటే, యూనిఫామ్ ఒకటి, మనీ ఒకటి, ఈయన క్యాస్ట్ ఒకటి, ఈ 3ని ఆధారంగా పెట్టుకొని స్పోర్ట్స్లో ఉన్న అనేక లుసుగులు ఎట్లేదంటే నార్మల్గా మనకు పోలీస్ దాంట్లో ఉన్న బ్రెయిన్ అంతా ఆయన ఈ స్పోర్ట్స్ దాని మీద రుద్దుకుంటా ఈ స్పోర్ట్స్ జీవితాలను మొత్తం అనేక నాశనం చేస్తున్నాడు అందరిని పెట్టుకొని. ఈయన ఏంటంటే ఈయనకు ఒక క్లబ్ ఉంది, నవశక్తి క్లబ్ అని చెప్పేసి క్లబ్ ఉంది. ఆ క్లబ్లో సంబంధించిన వ్యక్తుల్ని ఈయన సెలెక్షన్ చేస్తాడు. మిగతా వీళ్ళ ప్లేయర్ లెక్క కూడా కనిపించాడు. అరే మా ఆపసోపాత తెలుసుకోన్నా, నువ్వు కార్నర్కి రా, ప్రతి ఒక్క గ్రామాన్ని విజిట్ చేయి. నీకు ఇక్కడున్న కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని వీరేష్ అన్న గారు కూడా వేరుకుంటున్నాను నేను. అన్న నువ్వు ప్రతి ఒక్క గ్రామానికి వచ్చి విజిట్ చేసి మా ఆపసోపాతలు అన్నీ తెలుసుకోన్నా. ఇట్లాంటి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దొంగతో నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నాశనం పట్టిస్తున్నాను మమ్మల్ని. నేను ఆల్రెడీ 2-3 సార్లు సూసైడల్ టెండెన్సీస్ ఆలోచనలు వచ్చినాయి నాకు, చాలా ఆలోచనలు వచ్చినాయి నాకు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ప్లేయర్ల జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే పెంటాథ్లెన్ అసోసియేషన్కి నువ్వు ఆల్రెడీ సెక్రటరీగా చేసినావు ఆల్రెడీ. అయినా నువ్వు ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకొని ఇక్కడ ఎవరికి ఏ ప్లేయర్స్ని ఎవరికి నువ్వు ఎలక్షన్ ట్రయల్స్ అవుతున్నాయని కానీ ఏవైతున్నాయని నువ్వు ఎవరికి ఏం ఇంటిమేషన్ ఇవ్వవు. మీరు మీరే ఎలక్షన్లు జరిపించుకొని మీ సెక్రటరీ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, మీరే ఎన్నుకొని ఇట్లాంటి ప్లేయర్లని నాశనం పట్టిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పేపర్ని చూడండి, తెలంగాణ మోడర్న్ పెంటాథ్లెన్ అసోసియేషన్ మహేందర్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ ఎన్నుకోబడ్డాడు. ఆయన ఎన్నుకోబడి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ అయిపోయినాక కూడా సెకండ్ టర్మ్ ఇప్పుడు ఏంది కబడ్డీ తెలంగాణ అసోసియేషన్కి సెక్రటరీ, ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ. అంటే ఫ్రాడ్ పద్ధతిగా ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అండి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 ఆధారంగా, SATS గైడ్లైన్స్ ఆధారంగా ఇవన్నిటిని ఉల్లంఘించి ఈయన ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ ప్రూఫ్లే అండి, ఇవన్నీ ప్రూఫ్లే. ఆల్రెడీ ఈయన తెలంగాణ నేషనల్ నార్మల్ స్పోర్ట్స్ కోడ్ని ఉల్లంఘించి ఏదైతే ఉన్నాడో అట్లనే ఆయన EC మెంబర్లా కూడా 2020 నుంచి 2024లో కూడా EC మెంబర్లా కూడా ఉన్నాడు ఈయన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్కి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎందుకు ఇట్లా నాశనం పట్టిస్తున్నాడు? ఇవన్నీ చేసి ఏం సాధిస్తున్నారు మీరు? అయినా సరే తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ ఉండే, మీరు ఎక్కడ చేస్తున్నారు? ఈరోజు ప్రెసిడెంట్ మరి సెక్రటరీ ఇద్దరు కలిసి ఎన్నుకొని వాళ్ళే ఫ్రాడ్ పద్ధతిలో ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని ప్లేయర్లను ఎంతవరకు నాశనం పట్టిస్తున్నారండి? ఇలా తెలంగాణ గ్రాఫ్ ఏమైపోతుంది? ఒక్క దగ్గర మనకు మెడల్ వచ్చిందండి? ఒక్క దగ్గర మెడల్ వచ్చిందా? ప్రతి ఒక్క ప్లేయరు మనకు విలేజ్లో చూసుకున్నట్లయితే ఒకటి జొమాటో కొడతాడు సిటీకి వచ్చి, ఒకటి ర్యాపిడో కొడతాడు, ఒకరికి ఇంజురీలు అయితే ఒకరిని కట్ చేస్తే 365 డేస్ వాడు ఎక్కడికి పోతాడండి? వాడు ఏమైపోతాడు? వాడు నాశనం అయిపోయి వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవాళ నేను క్వశ్చన్ చేస్తే నన్ను ఏం చేస్తున్నావు? ఫోన్ ట్యాప్ చేస్తున్నావు. పోలీసు వాళ్ళతో నాకు ఫోన్ చేపిస్తున్నావు, బాచుపల్లి ఎస్ఐతో నాకు ఫోన్ చేపించినావు. నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నా యాజమాన్యం దగ్గరికి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ యాజమాన్యాలతో నాకు ఫోన్లు చేపించి ఏం చెప్తున్నావు? ఇంకోసారి చేయనండి ఇట్లా నేను చెప్పిస్తాను. ఓ చిన్న పిల్లాని మీద నువ్వు ఇంత పోరాటం చేస్తావా? నువ్వు యూనిఫామ్ ఉందనే కానీ ఇది అదంతా. దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి. నాకు ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది మీడియా మిత్రులారా. ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారని అంటే నాకున్న ప్లాట్ఫామ్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకున్నానే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈయన ఏ శాఖకు పోయినా కూడా నేను ఇవన్నీ ప్రూఫ్లు పెట్టి అందరికీ లెటర్లు రాసిన. ఎవరెవరికి రాసిన? డీజీపీ గారికి, సిపి గారికి,
శాట్ ఆఫీసర్కి ఏకేఎఫ్ఐ అమృత్సర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అక్కడ మళ్ళీ ఢిల్లీలో ఉన్న పెద్దలకి వీళ్ళందరికీ నేను నివేదిక ఇచ్చిన. ఈ సబ్జెక్ట్ ఏంటంటే అంటే ఈయన నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 చట్టాన్ని ఉల్లంఘించి 2 సార్లు ఈయన సెక్రటరీ అయ్యిండు. అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీకి అట్లా ఎన్నుకోబడడానికి లేదు. సో అట్లా ఎన్నుకొని మాలాంటి పేద క్రీడాకారులని నాశనం పట్టిస్తున్నాడు. ఇలా ఎన్నో నేషనల్స్ అన్నండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైన్ అయినా నేను. సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, యూనివర్సిటీ మెడల్ ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మెడల్ సాధించుకొని వచ్చిన నేను. నాకే ఇట్లాంటి దుస్థితి వస్తే ఇట్లా మామూలు జనాలు ఊరు నుంచి వచ్చిన ప్లేయర్లు ఏమైపోతారండి? ఎంతవరకు న్యాయం ఇదంతా? అంటే ఎవడు రాడు, ఎవడు ముందుకు రాడు, ముందుకు వచ్చిన క్వశ్చన్ చేస్తే ఇగో ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తావు. మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయండి సార్. చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసిన కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే నా లాంటి నికాస్ అయిన ప్లేయర్ని ఫేస్ చేయడం ఆయన తరం కాదు. ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నా కదా, నాతో ఏం మాట్లాడతాడు ఆయన? ఇవన్నీ ఆధారాలు, ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఈయన దొంగతనంగా ఫ్రాడ్గా ఎన్నుకోబడ్డాడు. ఇవన్నీ ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయండి. రికార్డింగ్స్, ప్రతి ఒక్క రికార్డింగ్ ఉంది. బాచుపల్లి ఎస్ఐతో నాకు కాల్ చేయించినాడు, థ్రెటనింగ్ చేయించిండు. చెప్పండి సార్. మీద ఒకటి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ కాసాని క్రికెట్ మన కబడ్డీ గ్రౌండ్ అది నువ్వు అనవసరంగా ఇన్స్టాలో పోస్ట్ చేసినావు. అంటే యాక్చువల్ ఏంటంటే సార్, మొత్తం చూసినది చూసి సార్, అనవసరంగా అది మీరు మొత్తం విన్నారు కదా సార్, అది అనవసరంగా చేసింది కాదు సార్. అది ఒకటి చెప్పండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దాన్ని కన్సర్న్ దాంట్లో వేసి ఫైట్ చేసుకోండి. అవును సార్. బట్ మీరు అనవసరంగా అట్లా బ్లేమ్ చేసిన వాళ్ళకి బ్లేమ్ కాదు సార్. ఇది 1 year నుంచి కూడా నడుస్తుంది. లాస్ట్ టైం తీన్మార్ మల్లన్న దగ్గర కూడా పోయి కూడా వీడియో రిలీజ్ చేసాం సార్. అది మరి ఎందుకు ఈసారి ఎందుకు పార్టిసిపేట్ చేసిన అటువంటిప్పుడు ఆల్రెడీ కరెక్ట్ జరగట్లేదని తెలుసు కదా. కరెక్ట్ జరిగినప్పుడు 72 మందిలో 14 మందికి అయింది. అవును సార్. రిమైనింగ్ 58 మెంబర్స్ ఇట్లా చేయాలిగా. రిమైనింగ్ 50 మెంబర్స్ చేయాలని అనట్లేదు సార్ నేను. మీరు ఫస్ట్ అక్కడ కంటెంట్ కనుక్కోండి. రండి, వస్తాను సార్. ఇప్పుడు రండి, అంటే మీ ఇష్టం. అది ఐటీ యాక్ట్ కింద అవుతుంది. ఇష్టంగా పోస్ట్ చేయొద్దు. ఫైట్ చేసుకోండి. కలుస్తాను సార్, నేను వచ్చి కలుస్తాను. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, వచ్చి కలుస్తాను. ఎప్పుడు వస్తాం? రేపు వస్తాను. సో ఇట్లా నేను క్వశ్చన్ చేస్తే నాకు బాచుపల్లి ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ చేయించిందండి. ఏమని? ఇదంతా మీరు చేయొద్దు బాబు, ఇదంతా ఐటీ యాక్ట్ కింద అవుతుంది, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి నన్ను థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఇదనే కాదండి, నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో నా వర్క్ లొకేషన్ దగ్గరకు వచ్చి 2 వ్యక్తులు, ఇప్పుడున్న సెక్రటరీ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తులను, దగ్గరున్న వ్యక్తులను నువ్వు కబడ్డీకి సంబంధం లేని వ్యక్తులను నువ్వు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ప్లేయర్లని నాశనం చేస్తావా? దీనికేనా నువ్వు ఉంది? నీకు యూనిఫామ్ ఉందనే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. సరే, డీజీపీ గారికి, సిపి గారికి దయచేసి నా వినమ్రణ ఏందనంటే, ఇమ్మీడియట్గా ఇట్లాంటి యూనిఫామ్ వేసుకున్న దొంగని మీరు ఇమ్మీడియట్గా తక్షణమే ఉద్యోగం నుంచి తీసేయండి సార్. మీరు సస్పెండ్ చేయండి. కనీసం మీరు వార్నింగ్ అని ఇచ్చినా సార్, ఎన్నిసార్లు మీకు ఇచ్చినా నేను? నాకు సస్పెండ్ లెటర్ ఇచ్చినాడు 2 years బ్యాక్. నేను ఇట్లా క్వశ్చన్ చేస్తే నాకు సస్పెండ్ లెటర్ ఇచ్చినాడు. నేను సిపి గారికి ఆ రోజే, సార్ ఇట్లా అవుతుంది సార్, నా బతుకంతా నాశనం అవుతుంది, నేను ఊరేసుకునే పరిస్థితి, ఇట్లాంటి ఆయన చేసుకొని వస్తే నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇట్లాంటి అనేకమైన కంప్లైంట్లు ఇచ్చిన. మొన్న కూడా ప్రతి ఒక్క ప్రూఫ్ అటాచ్ చేసి సిపి గారికి కానీ డీజీపీ గారికి కానీ నేను ఇచ్చిన. ఈరోజు తెలంగాణ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఒక్క మెడల్ లేదు సార్, మనకి ఒక్క మెడల్ లేదు. మీరు అమ్మాయిలు చూసుకోండి, ఇప్పుడు అబ్బాయిలను చూసుకోండి. నార్మల్గా రీసెంట్గా సీనియర్ నేషనల్ అయింది, అక్కడ గ్రూప్ ప్యాకే. మనం జూనియర్ నేషనల్ అయింది, అక్కడ గ్రూప్ ప్యాకే. అమ్మాయిలు అయింది. మొన్న మనము లేటెస్ట్గా ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో సీనియర్ నేషనల్ అమ్మాయిలను హోస్ట్ చేసినాం. అంతా బాగానే ఉంది, డబ్బులు పెడుతున్నావు. మరి ఏమైపోతుంది? డబ్బులు పెడితే అయిపోతుందా? ఆటను డబ్బులతో కొనలేవు కదా నువ్వు. అమ్మాయిలను లాస్ట్కి అమ్మాయిలకు ఒక్క ఉద్యోగం ఉందా అండి? కబడ్డీ శాఖలో ఒక్క ఉద్యోగం ఉందా? అరే హెచ్ఏఎల్ ఉంది, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, వాటర్ వర్క్స్ ఉంది. ఇట్లాంటి ఎన్ని శాఖలని ఒక్క దగ్గరికైనా పోయి నువ్వు ప్రెసిడెంట్, ఇండియా ఒలింపిక్ అసోసియేషన్కి నువ్వు వైస్ ప్రెసిడెంట్, ఈ సెక్రటరీ దొంగను పట్టుకొని కనీసం నువ్వు ఒక్క శాఖ దగ్గరికైనా పోయి కనీసం కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇప్పించినవా? చూస్తున్నాం ఇంకా ప్లేయర్కి 25-27 సంవత్సరాలు నిండుతున్నాయండి, వ్యసనంలాగా ఆడుతున్నారు కబడ్డీకి. ఒక్కడైనా గైడ్ చేస్తున్నా? ఇన్ని నేషనల్స్ అన్న నాకే దిక్కులేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన పిల్లల పరిస్థితి ఏం కావాలండి? అంటే నువ్వేంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎవరైతే ఏం సపోర్ట్ ఉండదు. నేను ఉన్నానండి, ఒక బీసీఓని, నాకేం తెలియదు. నేషనల్స్ అన్న కబడ్డీ ఒక్కటే నా జీవితంగా వచ్చిన నేను పెట్టి అన్న ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మెడల్ సాధించుకొని వచ్చిన. ఏమైపోయినండి ఈరోజు నేను ఏమన్నా? వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, వాళ్ళ క్లబ్కి చెందిన వ్యక్తులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు నువ్వు నేషనల్స్ ఆడిపిస్తున్నావు. దీనివల్ల ఏమవుతుందండి? కబడ్డీ జీవితం మొత్తం నాశనం చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారండి అందరూ. ఒక్కరికైనా మెడల్ వచ్చిందా?
ఉన్నాయండి. ఫస్ట్ జ్యోతిశ్వర్ రెడ్డి ఎవరనంటే ఒక తాగుబోతు వ్యక్తి. చాలా ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, అనేకమైన వీడియోలు ఉన్నాయి. ఆయనని నార్మల్గా మీరు ఏం చేస్తున్నారు, నేషనల్ టీం వెనకాల కోచ్ లాగా పంపిస్తున్నారు. ఎంతవరకు నిజమండి ఇదంతా? నిరీక్షణ్ రెడ్డి ఇప్పుడు అబ్బాయి మీద కేసు అయింది. నువ్వు ఆయనని కేసు దాంట్లో నుంచి తీసుకొని వచ్చినావు. నువ్వు యూనిఫామ్ పెట్టుకొని బయటికి తీసుకొని వచ్చినావు. ఆయన అమ్మాయిలు వెంబడి నువ్వు కోచ్ లెక్క పంపిస్తావు. ఇట్లా నీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే నేషనల్ టీం వెంబడి పోవాలన్నా? ఇక్కడ రూల్ ఉందా ఇదేమన్నా? ఇప్పుడున్న వీరేశం గారు కూడా ప్రెసిడెంట్ గారు, మీకు దండం పెడుతున్నాండి, కాసాని వీరేశం గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, మీ ఫాదరు, ఆయన లెగసీ కంటిన్యూ చేసుకుంటూ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు మంచిగా చేస్తున్నారు. కానీ ఇట్లాంటి దొంగతోటి మీరు కనెక్ట్ అయినారు అనుకోండి, కబడ్డీ జీవితాలు అనేటివి నాశనం అయిపోతాయి. మీకు మరీ చెప్తున్నా, నా ఆవేదన ఇదంతా. ఎందుకనంటే నేను ఎప్పుడో చనిపోదాం అనుకున్నా. ఎందుకనంటే నేషనల్ ఆడలేకపోతున్నా, 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఎక్కడ పోయినా ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి నేను? చిన్నప్పటి నుంచి కబడ్డీ అనుకుంటే తిరిగిన, ఏమైపోయింది? ఇలా నాకు నా ఊరు సపోర్ట్ ఉంది. నువ్వు నా ఊర్లోకి వచ్చినావు, నా ఊరిని కూడా విచ్ఛిన్నం చేసినావు. నువ్వు 2 వర్గాలుగా చీర్చినావు. నువ్వేం చేస్తావు? 2 వర్గాలుగా చీరుతావు. డివైడెండ్ పాలసీ పెడతావు నువ్వు. అంటే వీళ్ళనే గేస్తావు, వాళ్ళనే గేస్తావు, లాస్ట్కి నాశనం చేసేస్తావు నువ్వు. అంటే నీ యూనిఫామ్ ఉందనే కదా, నీ యూనిఫామ్ తీసిరా నువ్వు. నీ కూర్చున్నాడు కూడా లేవు నువ్వు యూనిఫామ్ లేకపోతే. ఇలా నేను సిపి గారికి లాస్ట్ టైం నాకు ఒక 3 నిమిషాలు బ్రీఫ్ ఇవ్వమని చెప్పిన, నీ గురించి చెప్పినా, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన. తర్వాత నువ్వు ఏం చేసినావు, ఆ పిల్లలతో నేను మాట్లాడుకున్నా, సార్ అది సార్ ఇది సార్ అని చెప్పేసి దాన్ని మొత్తం ముసుగు చేసేసినావు నువ్వు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? సేమ్ పద్ధతి మళ్ళీ ఇట్లనే కట్ చేస్తున్నావు. మొన్న సీనియర్ నేషనల్ ఏం చేసినావు అండి? సేమ్ మీ క్లబ్ ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఉంటాడు. వాడు మాకు మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, మాకేమైపోతుంది, సెలక్షన్ ట్రయల్స్ కూడా వాడు ఆడతలేడు, తడిబాటు వేసుకొని కూర్చుంటున్నాడు. మిగతా ప్లేయర్లు అందరూ చెమట వచ్చి వాళ్ళు మొత్తం చచ్చిపోయేటట్టు ఆడుతున్నారు. వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి సెలక్షన్ కాదు. నీ క్లబ్ వాడు అవుతాడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవడైతే రిప్రజెంట్ చేస్తున్నాడో వాడు కాదు. 2011 నేషనల్ స్పోర్ట్స్ ఆధారంగా దాన్ని ఉల్లంఘించి నువ్వు ఇలా ఫ్రాడ్ పద్ధతిలో ఎన్నుకోబడ్డ సెక్రటరీవి. టెక్నికల్గా మాట్లాడుకుంటే అసలు నువ్వు మా సెక్రటరీవే కావు. నన్ను సస్పెండ్ చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? నన్ను లైఫ్ టైం సస్పెండ్ చేస్తావు నువ్వు. రీసెంట్గా కీసర్లో టోర్నమెంట్ అయితే నువ్వు కనీసం నన్ను టోర్నమెంట్ ఆనిస్తలే, కాబట్టి బట్టలు వేసుకోవద్దా నేను? అంటే ఒక బీసీ దానికి చెందిన వ్యక్తిని నువ్వు ఇట్లా తొక్కుదామని చెప్పేసి అంటే ఇప్పుడు నిన్ను జోకలేం కదా మేము, నీ కాళ్ళు పట్టుకోలేము, నీ దగ్గరికి రాలేము. అన్న అని కూడా గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేది మా వల్ల కాదు. నీ వాట్సాప్లో నీ స్టేటస్ పెట్టుకోలేము. అట్లా పెట్టుకునే వాళ్ళకు నువ్వు వత్తాసు పలుకుతున్నావు. ఈరోజు ప్రతి ఒక్క డిస్టిక్లో నీ సెక్రటరీలు ఉన్నారు, నీ కమ్యూనిటీకి చెందిన సెక్రటరీలు ఉన్నారు, ప్రతి ఒక్క డిస్టిక్లలో ఉన్నారు. వాళ్ళ నీ దగ్గర డబ్బులు తీసుకోవడము, వాళ్ళు ప్లేయర్ల దగ్గర డబ్బులు తీసుకోవడము, ప్లేయర్ల నేషనల్స్ ఆడిపోయడం. అందుకే మన గ్రాఫ్ అంతా దిగజారిపోతుంది. ఒక్క మెడల్ వచ్చిందా అండి? మెడల్ ఉంటేనే మనకు జాబ్ అనే పాలసీ వచ్చింది. ఇప్పుడు ఒక్కరికి మెడల్ ఉందా? ఇండివిజువల్ మెడల్ ఉందా? మనం ఏమైనా ఇండివిజువల్ గేమ్ ఆడే గేమ్ మనదేమన్నా? మీరు సర్వైవ్ అవుతున్నారు, మీ దగ్గర డబ్బులు ఉంది. మరి ప్రతి ఒక్క ప్లేయర్ ఎదుగొద్దా? అంటే కబడ్డీ నాశనం అయిపోవాలన్నా ఇట్లనే? నాకు జరిగిన అన్యాయం ఎంతమంది జరగాలి, ఎంతమంది ప్లేయర్లకు జరగాలి? రీసెంట్గా బాటసింగారం అనే విలేజ్లో కబడ్డీ టోర్నమెంట్ అయితే 2 వర్గాలకు చెందిన క్రీడాకారులు కబడ్డీ హిస్టరీ మనం బ్యాక్ ఎండ్ చూసుకున్నట్లయితే ఎవరు కూడా గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ పోయిన దాఖలాలు ఎక్కడ లేవు. అక్కడ గొడవ అయితే కబడ్డీ కోర్టును కాస్త నువ్వు వేరేటోళ్ళకు, నువ్వు అపోనెంట్ కోర్టోళ్ళకు నువ్వు మద్దతు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ దానికి తీసుకొని వచ్చినావు. ఇలా పోలీస్ స్టేషన్ పోయిన పిల్లల్ని వాళ్ళని ఇచ్చేపించి వాళ్ళని నేషనల్ నడిపించినావు. వాళ్ళకి తెలియదు కదా, నువ్వు జోకిపించుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే నిన్ను జోకాలి, అందరూ నీ కాళ్ళు మొక్కాలి, నీ గులాంగిరి చేయాలి, అంతే కదా. ఎవరైతే ఉన్నారో నీ కమ్యూనిటీకి చెందిన ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. మళ్ళీ ఫార్మర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి డ్రైవింగ్ తోలుతావు, ఆయన దగ్గర ఉన్న లూపోల్స్ అన్ని పెట్టుకుంటావు. ఇలా ఆయననేది తప్పించి నువ్వు ఈ సెక్రటరీ అయినవి. ఇలా శ్రీనివాస్ రెడ్డి ప్రో కబడ్డీ కోచ్ తెలుగు టైటన్స్ ఉన్న వ్యక్తి అసలు మన అసోసియేషనే కాదనే వ్యక్తి బయటికి పోయిన ఆయనని మళ్ళా రప్పిస్తావు నువ్వే. మళ్ళీ నీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని చెప్పి పక్క కూర్చుంటావు నువ్వే. అంటే మిగతా క్రీడాకారులు అందరూ అవలగాల వీళ్ళంతా పిచ్చోళ్ళ వీళ్ళంతా? అంటే నువ్వు ఎవరిని తీసుకొస్తే వానికి మద్దతు వాళ్ళకి కాలు మొక్కన్నా? ఇదంతా మాకు చేత కాదు కదా. అంటే నేను క్వశ్చన్ చేస్తే నాకు థ్రెటనింగ్ చేపిస్తావు, నీ క్వశ్చన్ చేస్తే నన్ను బెదిరిస్తావు, పోలీసు వాళ్ళతో ఫోన్ చేపిస్తావు. ఇలా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు? నీకు ఏం డిమాండ్స్? ఈరోజు ఒకటే అండి, మీడియా మిత్రులు మీరందరూ ఇది ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్. నాకు ఏందనంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. డీజీపీ గారికి, సిపి గారికి నేను చాలాసార్లు లెటర్లు రాసిన. ప్రతి ఒక్క ఆఫీసులో ఆయన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు ఏందనంటే దీన్ని సాధ్యమైనంత విధంగా దాన్ని స్ప్రెడ్ చేసి ఈయనని ఇమ్మీడియట్గా నిధుల నుంచి తొలగించాలండి. ఇదే నా విన్నపం ఇదే అండి. థ్యాంక్ యూ.